నాడు 40 ఏళ్ల ఇండస్ట్రీకి చేతకాని పని నేడు రెండంటే రెండేళ్లలోపే సాధ్యమైంది. శిలా ఫలకాలు వేసేసి చేతులు దులిపేసుకునేవాడి హయాం కాదు. మాటిస్తే చాలు మనసు పెట్టి చేసి చూపించే చేతన మనిషి హయాం. శంకుస్థాపన చేసిన చేతులతోనే రామాయపట్నం ఓడరేవకు ప్రారంభోత్సవం కూడా చేయబోతున్నారు సీఎం వైఎస్ జగన్. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రామాయపట్నం పోర్ట్ ఎంట్రన్స్లో ఉన్నాం. రామాయపట్నం పోర్టు ప్రోగ్రెస్ ఏంటి, ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పగ్గాలు చేతిపట్టించిన తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని జూలై 2022లో రామాయపట్నం పోర్టుకి శంకుస్థాపన చేశారు. ఛాలెంజింగ్గా తీసుకొని 2024 జనవరి కల్లా ఒక బెర్త్ కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారులకు, యంత్రానికి, మ్యారిటైమ్ బోర్డుకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఆ రోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు హామీ మేరకు మ్యారిటైమ్ బోర్డు ఏ మేరకు కంప్లీట్ చేసింది, తన హామీని అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం రామాయపట్నం పోర్టులోకి ఎంటర్ అయ్యాం. లోపలికి వెళ్ళి బెర్త్ వ్యవహారాలు, అసలు ఏంటి, పోర్టు ఎంతవరకు నిర్మాణం జరిగింది, ఈ నెలలోనూ వచ్చే నెలలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక బెర్త్ని ప్రారంభిస్తారని కూడా చెప్తున్న నేపథ్యంలో వాస్తవం ఏంటి, రామాయపట్నం పోర్టు ప్రోగ్రెస్ ఎంతవరకు ఉందని తెలుసుకునే ప్రయత్నించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన మరో సంకల్పం త్వరలోనే నెరవేరబోతోంది. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న రామాయపట్నం పోర్టు కళ కళ్ల ముందే సాకారమవుతోంది. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజలు చిరకాలంగా ఎదురు చూస్తున్న ఈ పోర్టు అతి త్వరలోనే ఆపరేషన్లోకి రాబోతోంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 2022 జూలై 20వ తేదీన శంకుస్థాపన చేయడం, ఆ వెనువెంటనే పనులు ప్రారంభం కావడం చకచకా జరిగిపోయాయి. మొదటి దశలో రామాయపట్నం పోర్టు కోసం 850 ఎకరాల భూసేకరణ జరిపి రైతులకు, నిర్వాసితులకు పరిహారం ఇవ్వడం ఏ వివాదం లేకుండా పూర్తి చేశారు. ఫస్ట్ మనం మొదటి బెర్త్ అయితే ఉందో ఆ బెర్త్ మీద నిలబడి మాట్లాడుతున్నాం. ఎదురుగా ఉన్నటువంటి ప్లేస్ని మనం బేసిన్ అని పిలుస్తారు. అంటే ఆ ఎదురుగా ఉన్న ప్లేస్ దాదాపు 40 కిలోమీటర్స్ ఛానల్ నుంచి అక్కడ నుంచి షిప్ నేరుగా వచ్చి ఇక్కడికి వచ్చి ఈ బేసిన్లో టర్న్ చేసుకొని ఫస్ట్ బెర్త్ వద్ద ఈ బెర్త్ దగ్గర వచ్చి ఆగుతుందని చెప్తున్న పరిస్థితి ఉంది. రామాయపట్నం పోర్టు ప్రాజెక్టు మొత్తం వ్యయం 3,700 కోట్ల రూపాయలు. ఇందులోనే భూసేకరణ, R&R, కాంట్రాక్ట్ సంస్థ నిర్మాణ వ్యయం ఉన్నాయి. రామాయపట్నం పోర్టు నిర్మాణం చేసేందుకు బిడ్ దక్కించుకున్న అరబిందో కంపెనీ శంకుస్థాపన సమయంలోనే 2024 జనవరి నెలాఖరు కల్లా ప్రారంభించడానికి రెడీ చేస్తారని వేలాది మంది సమక్షంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటోంది. మరికొద్ది రోజుల్లోనే పోర్టు ప్రారంభం కాబోతోంది. ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ముహూర్తం పెట్టుకోవడమే ఆలస్యం అంటోంది అరబిందో. ఇది బల్క్ బెర్త్ అండి. ఈ బల్క్ బెర్త్ రెడీ అయింది. టోటల్ 350 మీటర్ లెంత్ అండి, 30 మీటర్స్ విడ్త్ అండి. ఈ బెర్త్ పూర్తిగా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ ఫెండర్ ఫిక్సింగ్ అన్నీ అవుతుంది. ఈ కంప్లీట్ అయిపోతే ఇంకా ఇమీడియట్ మనకి షిప్ రావడానికి అన్ని వ్యవస్థ అన్నీ రెడీ అండి. ఆయన తర్వాత అప్రోచ్ రోడ్ కూడా రెడీ అయిపోయింది. బెర్త్ తర్వాత అక్కడి నుంచి అప్రోచ్ రోడ్, కస్టమ్స్ యార్డ్, కస్టమ్స్ బిల్డింగ్, సెక్యూరిటీ బిల్డింగ్ అదన్నీ రెడీ అయింది. మళ్ళీ బ్రేక్ వాటర్స్ ఆల్రెడీ 3.7 కిలోమీటర్ సౌత్ బ్రేక్ వాటర్, అది 3.7 కిలోమీటర్ సర్టన్ లెవెల్ 3 మీటర్ లెవెల్లో కంప్లీట్ అయిపోయింది. నార్త్ బ్రేక్ వాటర్ అదండి, అది సౌత్ బ్రేక్ వాటర్, అది సౌత్ బ్రేక్ వాటర్. ఇంకొకటి ఇక్కడ కనిపిస్తుంది, అది నార్త్ బ్రేక్ వాటర్. అది 1.3 కిలోమీటర్ అండి. అది కూడా పూర్తిగా +3 మీటర్ లెవెల్లో కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు. సో ఇప్పుడు ఇమీడియట్ షిప్ తీసుకురావడానికి ఒక బెర్త్ ఇమీడియట్ రెడీ అండి. ఓవరాల్ దానికి ఇంకా ఒక 3 బెర్త్ వస్తుందండి. అదే అండర్ కన్స్ట్రక్షన్లో ఉంది ఇప్పుడు మనకి. అది ఆ కన్స్ట్రక్షన్ అంటే ఇప్పుడు డ్రెడ్జింగ్, రిక్లమేషన్, మళ్ళీ ఇంకా బెర్త్ కన్స్ట్రక్షన్ అన్ని స్టార్ట్ చేసి ఓవరాల్ కంప్లీషన్ అంటే మన కాంట్రాక్ట్ ప్రకారం 2025లో కంప్లీట్ చేయాలండి. కానీ ఒక బెర్త్ ఇప్పుడు ఇమ్మీడియట్ రెడీ చేసి పూర్తి చేసిందండి. రామాయపట్నం పోర్టు మల్టీ కార్గో షిప్స్ ఆపరేషన్స్ కు అనుకూలంగా ఉండబోతోంది. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాల ఏర్పాట్లన్నీ పోర్టులో శరవేగంగా జరిగిపోయాయి. పోర్టు నుంచి ఎగుమతులు, దిగుమతుల ఆపరేషన్స్ మొదలు పెట్టడానికి వీలుగా కస్టమ్స్ అధికారుల కోసం ఆఫీసు కూడా పూర్తయింది. పోర్టు ఎంట్రన్స్ లోనే సెక్యూరిటీ బిల్డింగ్, కస్టమ్స్ బిల్డింగ్, పోర్టు ఆపరేషన్స్ బిల్డింగ్ రెడీగా ఉన్నాయి. అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ పనులు కూడా పూర్తి కావస్తున్నాయి. మొత్తం మీద రామాయపట్నం పోర్టు జనవరి నెలాఖరుకు గాని, ఫిబ్రవరి మొదటి వారంలో గాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కాబోతున్నది. శరవేగంగా చేసినటువంటి ఈ పని నిజంగా ఒక ఆశ్చర్యానికి గురి చేస్తుంది. రామాయపట్నం పోర్టుని ఏదైతే ఒక
ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. అది కేవలం మాటలకే పరిమితం కాకుండా ఆచరణలో నిరూపించుకున్నారని కూడా మనం చెప్పొచ్చని కూడా మనకు అర్థం చేసుకుంటూ కేవలం ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు రామాయపట్నం వద్ద శిలాఫలకం వేశారు. ఎన్నికల ముందు ఆర్భాటాలు చేశారు. ఇక్కడ ఒక పేపర్ మిల్లు పెట్టబోతున్నాము, అలాగే రామాయపట్నం పోర్ట్ని ఇక్కడనే మేము అభివృద్ధి చేసి మేము రన్నింగ్లోకి తీసుకొస్తామని చెప్పినటువంటి చంద్రబాబు అది కేవలం శిలాఫలకానికే పరిమితం చేసినటువంటి పరిస్థితి ఉంది. దానికి ధీటుగా దాన్ని తిప్పికొడుతూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కేవలం చిత్తశుద్ధి ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ రామాయపట్నం పోర్టు ద్వారానే నిరూపించారని చెప్పొచ్చు. ఇచ్చిన మాట ప్రకారం చెప్పిన టైం ప్రకారం రామాయపట్నం పోర్టుని రేపు లాంచ్ చేయడానికి ఆపరేషన్స్కి మొదటి బెర్త్ని ఆపరేషన్స్లోకి తీసుకురావడానికి సిద్ధం చేసినటువంటి పరిస్థితి ఉంది. రామాయపట్నం పోర్టు మొదటి బెర్తు ప్రారంభానికి రెడీ అయింది. అసలు పోర్టులో బెర్తు ప్రాధాన్యత ఏంటి, ఎందుకు బెర్తుల్ని ఏర్పాటు చేస్తారు, రామాయపట్నం పోర్టు ఫస్ట్ బెర్త్ ఎలా ఉంది, ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఫస్ట్ బెర్త్ ఎడ్జ్ నుంచి మా ఒంగోలు కరస్పాండెంట్ శ్రీనివాస్ చూపిస్తారు. నిర్మాణం పూర్తయినటువంటి ఫస్ట్ బెర్త్ చివరి ప్రాంతంలో ఉన్నటువంటి నిలబడి మాట్లాడుతున్నాను నేను. దాదాపు సీషోర్ నుంచి 1100 మీటర్లు లోపలికి కాంక్రీట్ నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. అంటే బెర్త్ కంప్లీట్ ఎండింగ్ పాయింట్లో నేను నిలబడి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ ప్రాంతం ఇక్కడి నుంచి దాదాపు ఈ స్టార్టింగ్ పాయింట్ నుంచి 350 మీటర్ల దూరంలో మాత్రమే షిప్ నిలబడే అవకాశం ఉంది. ఆ తర్వాత అంతా కూడా అప్రోచింగ్ రోడ్డుగా దాన్ని పిలువబడుతుంది. ఏదైతే ఎండింగ్ పాయింట్ ఉందో ఈ ప్రాంతం ఈ బెర్త్కి ఎండింగ్ పాయింట్ ఇది. ఈ బెర్త్కి ఏదైతే ఉందో ఎండింగ్ పాయింట్ ఇదంతా కూడా సముద్రం. ఎదురుగా కనిపిస్తున్నటువంటి ప్లేస్ని మనం కనుక చూసినట్లయితే రాళ్లతోటి పెద్ద పెద్ద గ్రానైట్ రాళ్లతోటి నిర్మాణం చేసినటువంటి ఆ ప్రాంతాన్ని వాటర్ దీన్ని బ్రేక్ వాటర్ అంటారు. సౌత్ వాటర్ బ్రేక్ అంటే ఈ అలలను తాకిడిని తట్టుకునేందుకు అలలు ఎగసిపడి ఈ షిప్ మీదకి ఈ బేసిన్ మీదకి రాకుండా ఉండడం కోసం అక్కడ అత్యంత పకడ్బందీగా గ్రానైట్ రాళ్లతోటి నిర్మాణం చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా నార్త్ బ్రేక్ వాటర్గా పిలుస్తున్నారు. దాదాపు 3.7 కిలోమీటర్స్ అంటే శ్రీశోర్ నుంచి 3 కిలోమీటర్ల 700 మీటర్లు దాదాపు సముద్రంలోకి ఆ నిర్మాణం జరిగినటువంటి పరిస్థితి ఉంది. అంటే ఈ బేసిన్ లోపలికి ఎట్టి పరిస్థితుల్లో కూడా పెద్ద పెద్ద అలలు దూసుకురాకుండా దాని తీవ్రతను తగ్గించేందుకు ఈ నార్త్ వాటర్ బ్రేక్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. సో అటుపక్క సౌత్ వాటర్ బ్రేక్ అని కూడా దీనికి ఎగువ భాగాన ఉన్నటువంటి ఎదురుగా కనిపిస్తున్నటువంటి వైట్ స్టోన్స్ ఉన్నాయి. ఆ వైట్ స్టోన్స్ని మనం కనుక గమనించినట్లయితే దానంతా కూడా నార్త్ వాటర్ బ్రేక్గా పిలువబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అది కేవలం 1.37 కిలోమీటర్లు మాత్రమే నిర్మాణం చేశారు. అలాగే సౌత్ వాటర్ బ్రేక్ మధ్యలో మాత్రమే ఈ షిప్ వచ్చి లోపలికి టర్న్ చేసుకుని ఇక్కడ బెర్త్లో నిలబడే అవకాశం ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ చూస్తే ఈ ఎడ్జ్ పాయింట్ నుంచి ఈ చివరి పాయింట్ నుంచి స్ట్రైట్గా చూసినటువంటి దాదాపు 350 మీటర్లు విడ్త్లో ఈ షిప్ ఇక్కడ నిలబడే అవకాశం ఉంది. అంటే ఈ స్టార్టింగ్ ఎండింగ్లో నేను ఉన్నాను ఆ ప్లేస్ నుంచి 350 మీటర్లో షిప్ ఇక్కడ వచ్చి ఆగి దీన్ని ఆనుకొని ఎవరైతే వరుసగా కనబడుతున్నాయో రబ్బర్ పెడల్స్ అని పిలుస్తారట దాన్ని ఆనుకొని షిప్ నిలబడుతుంది. అక్కడి నుంచి మాత్రమే పోర్ట్లో షిప్లో ఉన్నటువంటి మెటీరియల్ బయటికి బెర్త్ మీదకి డంప్ చేస్తారు. అలాగే బెర్త్ మీద ఉన్నటువంటి మెటీరియల్ ఎక్స్పోర్ట్ చేసేందుకు షిప్కి ఎక్కించే ప్రయత్నం కూడా చేస్తారని కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కాబట్టి కేవలం 18 నెలల కాలంలోనే మొదటి బెర్త్ని కంప్లీట్ చేశారు, ఆచరణలోకి తీసుకొచ్చారంటే నిజంగా ఆశ్చర్యం వేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి నిజంగా అప్రిషియేట్ చేయాల్సిందే మ్యారిటైమ్ బోర్డుని కానీ అలాగే ఇక్కడ ఉంటే అరబిందో కంపెనీ కానీ అని మనం చెప్పవచ్చు.